అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడు ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. ఈ మధ్య జ్వరం వచ్చింది, తగ్గిపోయింది. కొంచెం నీరసంగా ఉంది. నాకు ఎంతోమంది మంచి కామెంట్లు పెడుతున్నారండి. 90% చాలామంది మంచిగా కామెంట్లు పెడుతున్నారు. ఎవరో కొంతమంది నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. నాలాంటి పెద్దవాళ్ళకు కూడా నెగిటివ్ కామెంట్లు వస్తాయని అస్సలు నేను ఊహించుకోలేదండి. ఎందుకంటే ఇక వయసు వాళ్ళకి ఇంకెన్ని ఎలా ఉంటుందో పాపం ఊహించుకుంటేనే భయమేస్తుంది. నేను ఒక వీడియో చేశాను. అది భర్త చనిపోయిన వాళ్ళైనా, భార్య చనిపోయిన వాళ్ళ బాధల గురించి నేను చెప్తే నాకే కామెంట్లు పెడితే నేను దాని గురించి ఎక్స్ప్రెషన్ చేయటానికి నాకు సిగ్గనిపించింది. ఇన్సల్ట్గా కూడా ఉంది. అది చెప్పలేకపోయా. వాళ్ళకి నేను కామెంట్లలో రిక్వెస్ట్గా రిప్లై ఇచ్చా. అయినా సరే పెడతా ఉండేసరికి నేను అలా తిట్టాల్సి వచ్చింది. అది నేను చెప్పుకునేదానికి నాకు సిగ్గనిపించిందండి. ఎందుకంటే ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళందరూ ఫస్ట్ నాకు లైక్ చేయకపోయిన కామెంట్లు చదువుతుంటారు. ఎందుకంటే ఆ కామెంట్లు ఎలా ఉన్నాయో చూసి అప్పుడు ఓపెన్ చేసి చూసుకుంటారు. అది ఎప్పుడో నేను ఫోన్ చూసుకుంటా, అప్పటికి ఆల్మోస్ట్ అందరూ చూసేస్తారు. అది చాలా ఇన్సల్ట్గా ఉంటుంది. కానీ నేనేమి బాధపడతల్లా. చాలామంది అండి మోటివేషన్ స్పీచెస్ ఇస్తుంటారు. వాళ్ళు ప్రతిరోజు డబ్బుల కోసం కాదండి, చాలామంది డబ్బుల కోసం వీడియోలు చేస్తున్నారు అంటున్నారు. డబ్బుల కోసం అయితే కాదు. ఎందుకంటే మోటివేషన్ స్పీచ్ ఇచ్చే వాళ్ళందరూ ప్రతిరోజు చెప్తుంటారు. డబ్బులు ఎలా వస్తాయి వాళ్ళకి? వ్యూస్ రాందే. వాళ్ళకే కాదు, నాకైనా అంతే. నేను 3 months అయింది పెట్టి. ఎలా వస్తాయి? డబ్బుల కోసం చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే నాకు దేవుడిచ్చిన కొడుకులు ఉన్నారు, 2. ఒక ఆయన ఎస్ఐ, ఒక ఆయన జర్నలిస్టు. కుప్పలుగా ఉండేయండి కంటెంట్లు నా దగ్గర. ఎందుకంటే ప్రతి దాంట్లో, ప్రతి స్టోరీలో కూడాను, ఇదంతా రియల్ స్టోరీస్ జరిగిన దాంట్లలో ఎక్కువగా లేడీసే మోసం చేస్తున్నారు. అలాగా వాళ్ళు తయారైపోయి ఉన్నారు లేడీస్. చాలామంది మగవాళ్లే అమాయకులు, మగవాళ్లే చాలా మోసపోయేవాళ్ళు. చాలామంది మగవాళ్లే ఉన్నారు. ఇలాగా భర్తను వదిలేసి, పిల్లల్ని వదిలేసి పోయేవాళ్ళు, భర్తను చంపేసిపోయేవాళ్ళు, వాళ్ళకి తర్వాత పర్యవసానం ఏంటో తెలిసి వచ్చిద్దని, అలాంటి వాళ్ళకి మాత్రమే నేను చెప్పాలని నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అంతే. కానీ ఇలాగా నాకే నెగిటివ్గా కామెంట్స్ వస్తాయని అసలు నేను ఊహించుకోలే. నాకు అసలు భయమే లేదండి. వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు పెట్టినంత మాత్రం నాకేం కాదు, రిమూవ్ చేసేస్తాం. లేకపోతే కామెంట్ బాక్స్ ఆపేసుకుంటా. నేను చెప్పాల్సింది చెప్తాను. చాలామంది ఇలాంటి వాళ్ళు, చాలామంది లేడీస్ ఉన్నారు. అలాంటి వాళ్ళకి బుద్ధి వచ్చిద్దని నేను చెప్తున్నాను. ఇక నుంచి ముందుగా పేదవాళ్ళు, పేద ప్రజలు చాలామంది ఉన్నారండి. వాళ్ళు మోసపోయిన వాళ్ళు అయితేనేమి, ముసలోళ్ళు, చాలామంది కొడుకులు వదిలేసిన వాళ్ళు, బయటికి తరిమేసిన వాళ్ళు, ఆస్తులు తీసుకొని చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేసి, అలాంటి వాళ్ళ ఇంటర్వ్యూస్ నేను తీసుకుంటా. అది ఖచ్చితంగా నేను ముందు చేసేది అదేను. ఎందుకంటే వాళ్ళ కొంతమంది కొడుకులకి, కొంతమంది కోడళ్ళకి బుద్ధన్నా వస్తుంది. అయ్యో, అత్తమామలు ఇట్లాగా బయటికి తరిమేసిన వాళ్ళు, కొడుకులు ఆస్తులు తీసుకొని తల్లిదండ్రులు తరిమేసిన వాళ్ళు, చెట్టు కింద నిరాదరణంగా ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొడుకులు చూడని వాళ్ళు, ముసలి వాళ్ళు. అలాంటి వాళ్ళందరికీ నేను హెల్ప్ చేయాలని నా కోరికండి. ఎందుకంటే నేను ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్గా చేస్తున్నాను. చాలామందికి
ఎస్సీ ఎస్టీ వాళ్ళకి బీసీ వాళ్ళకి లోన్స్ ఇప్పించేదాన్ని, చాలామందికి రేషన్ కార్డులు ఇప్పించేదాన్ని, నా చేతనైనంత సహాయం చేసేదాన్ని. 5 సంవత్సరాలు నాకు గౌరవ వేతనంగా ఇచ్చేవాళ్ళు. అది 2 ముసలోళ్ళకి ఇచ్చేదాన్ని. అది నాకు ఫస్ట్ నుంచి ఇష్టం అండి. పేదవాళ్ళకి ఏదన్నా నాకున్నంతలో సహాయం చేయటం, అది నా కాన్సెప్ట్ అసలు. అలా చెయ్యాలని నేను అనుకున్నా. కొంతమంది ఇలాంటి లేడీస్ గురించి కూడా చెప్పాలని నేను అసలు యూట్యూబ్ స్టార్ట్ చేశా. అంతేగాని డబ్బుల కోసమో దేనికోసమో కాదు. నన్ను ఇంతమంది ఆదరిస్తున్నారంటే, నేను ఏ వీడియో పెట్టినా కూడా ఇన్ని లైక్లు ఇచ్చి నాకు ఇన్ని వ్యూస్ వస్తున్నాయంటే అది నా సబ్స్క్రైబర్సు, నా వీడియోస్ నచ్చిన వాళ్ళ ఆదరణ అంతే. ఈ బ్యాడ్ కామెంట్లు పెట్టినంత మాత్రాన నేనేమి ఎవ్వరికి భయపడాల్సిన అవసరమే లేదు. నన్ను ఆదరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదములు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎవరికన్నా వీడియో నచ్చకపోతే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. అందరికీ నమస్కారం.